ఓం శాంతి. భగవంతుడు ఒక్కడే అన్నది సత్యం. ఈ సత్యాన్ని నిర్వివాదాంశంగా అందరూ అంగీకరిస్తారు కూడా. కానీ కాలాంతరంలో అనేకత్వంలో పడి ఏకత్వం కనుమరుగైపోయింది. జీవాత్మ పరమాత్మ రెండు భిన్న భిన్న శక్తులన్న సత్యాన్ని అర్థం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. పరమాత్మ ఎప్పుడూ ఒక్కరే ఉంటారు. భగవంతుడు ఒక్కడే. జీవాత్మలు కోట్ల సంఖ్యలో ఉంటారు. పరమాత్మకు స్థూల సూక్ష్మ దేహం ఉండదు. జీవాత్మలందరికీ దేహం ఉంటుంది. పరమాత్ముడు అయోనిజుడు, అమ్మ గర్భాన జన్మించడు. దేహమున్న దేహదారులెవ్వరైనా దేవాత్మలైనా ధర్మాత్మలైనా మహాత్మలైనా అందరూ అమ్మ గర్భాన జన్మించాల్సిందే, యోనిజులే. పరమాత్మ జన్మ మృత్యు చక్రంలోకి రారు. జీవాత్మలు జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటారు. పరమాత్ముడు అభోక్త, కర్మఫలాన్ని కాంక్షించని వాడు. జీవాత్మలందరూ భోక్తలే. పరమాత్ముడు సదా పవిత్రుడు. జీవాత్మలు తాము చేసిన కర్మల అనుసారంగా పుణ్యాత్మలుగా పాపాత్మలుగా అవుతూ ఉంటారు. జీవాత్మ తాను ధరించిన దేహాన్ని బట్టి స్త్రీ లేక పురుషునిగా గుర్తించబడుతుంది. పరమాత్మ స్త్రీ లేక పుల్లింగ స్వరూపంలో ఉండరు. ఆయన పాంచభౌతిక దేహం లేని అకాయుడు. సర్వాత్మలకు తండ్రి పరంపిత పరమాత్మ అభౌతిక స్వరూపానికి ప్రత్యక్ష ప్రమాణమే. చిదంబరం మందిరం లోపల గర్భాలయంలో గోల్డెన్ కర్టెన్ వెనుక ఎటువంటి భౌతిక మూర్తి ఉండదు. జిజ్ఞాసులు భక్తులు అక్కడ ఏమీ లేదు, ఎంటీ అనుకుంటారు. కానీ వేల సంవత్సరాల క్రితమే మన సేజెస్ మహాన్ తపస్సులు గాడ్ అల్టిమేట్ ఫామ్ అతి సూక్ష్మాతి సూక్ష్మం అని స్పష్టం చేశారు. మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ధర్మశాస్త్రాలు కూడా పరమాత్మను పరమాణు రూపుడిగా సెల్ఫ్ ఎఫర్జెంట్ పాయింట్ ఆఫ్ లైట్గా వర్ణించాయి. పరమాత్మ సూక్ష్మ జ్యోతిర్బిందు స్వరూపానికి స్మారక చిహ్నమే చిదంబరంలోని మూర్తిరహిత గర్భాలయం. స్వయాన్ని జీవాత్మగా భావించి పరమాత్మను ఆయన యథార్థ జ్యోతిర్బిందు స్వరూపంలో జ్ఞాపకం చేయటమే అసలు సిసలైన ధ్యాన సాధన. ఓం శాంతి.